శ్రావణ్ అంత హడావిడిగా తింటుందేంటి? 2 రోజుల నుంచి సరిగా తిండిలేదుగా వదినా, బాగా ఆకలేస్తుందేమో. ఏంటి సరస్వతి, మళ్ళీ ఆహం అడ్డొచ్చిందా? తింటే కలిసిపోతావేమోనని భయంతో చేయి కడిగేసుకుందాం అనుకుంటున్నావా? కూర్చో శ్రావణ్. సరస్వతి, నేను తీస్తాను, అక్కడ పెట్టేసే. ఏం అవసరం లేదు, నా ప్లేటు నేను కడుక్కోగలను. వదినా, నువ్వు చాలా గ్రేట్ వదినా. సరస్వతి మొండిగా ఆకలితో కడుపు మార్చుకుంటుందేమో అని భయపడ్డాను, కానీ నువ్వు తినేలా చేసావు. చూడు శ్రావణ్, సరస్వతి చాలా అమాయకురాలు, తను చాలా మంచిది. ఆ వీర్ రాఘవ తన మనసు మార్చడం వల్ల తనలా ప్రవర్తిస్తుందంతే. నీ ప్రేమతో, నీ మాటలతో తనని నువ్వే కలుపుకొని పోయి దగ్గర చేసుకోవాలి. నేను కూడా మాటిచ్చినట్టు గడువులోగా మీ ఇద్దరిని ఒకటి చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు, తిను. ఏంటి భార్యాభర్తలున్న రూమ్లోకి డోర్ కొట్టి రావాలని తెలీదా నీకు? నీకు అసలు బుద్ధుందారా? ఆడవాళ్ళన్న రూమ్లోకి అడగకుండా వచ్చేయడమేనారా? వచ్చాను, అయితే ఈ తప్పు కూడా నాకు శిక్ష వేసి ఇంట్లో నుంచి గంటేస్తారా? ఏంట్రా నువ్వు పొద్దు పొద్దున్నే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? రాత్రి నువ్వు అన్నయ్యతో ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడావో తెలుసుకుందామనే వచ్చాను. అన్నయ్యతో నువ్వు మాట్లాడిందంతా నేను విన్నాను. అసలు ఏమైందన్నయ్య నీకు? ఇక్కడి నుంచి ఇంట్లో ఉండేది ముగ్గురమే. శ్రావణ్ అన్నయ్య మనకు లేడు, చచ్చాడన్నట్టుగా మాట్లాడావు. అది నీకు తప్పుగా అనిపించలేదా? ట్రై, నేనేం మాట్లాడానో నాకు తెలుసు. నువ్వే నాకు తప్పు ఒప్పులు చెప్పాల్సిన పని లేదు. పెద్దరికం అంటే చిన్నవాళ్ళ మాటలు కొట్టిపాడేయటం కాదన్నయ్య, మంచేదో చెడేదో తెలుసుకుని మసులుకోవడం. మంచి చెడులు చెప్పేంత పెద్దోడు అయిపోయావారా? అయినా శ్రవణ్ చేసింది తప్పు కదరా? ఆని సమర్థిస్తున్నావేంట్రా? ఏంటన్నయ్య శ్రావణ్ అన్నయ్య చేసిన తప్పు? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్ప? ఒక దుర్మార్గుడి బారి నుంచి రక్షించి ఇంటికి తీసుకురావడం తప్ప? ఏంటి వాళ్ళు చేసిన తప్పు? వాళ్ళే తప్పు చేయలేదు, మీరే అన్ని తప్పుగా చేస్తున్నారు. నోర్లేస్తుందంట్రా? చిన్నవాడిని కదా, ఏం చేయాలో తెలియక నా ఆవేశాన్ని ఇలా బయట పెట్టుకుంటున్నాను. పెద్దన్నయ్య అసలే వదిన మీద శ్రావణన్నయ్య మీద కోపంగా ఉన్నాడు. అందుకు నువ్వు అన్నయ్యకి సర్ది చెప్పి ఆ కోపాన్ని తగ్గించాల్సింది పోయి ఇంకా మంటని రాజేసి రెచ్చగొట్టి దూరాన్ని పెంచుతున్నావు. విన్నావా దక్షిణ వీడు ఎలా మాట్లాడుతున్నాడు? నిన్నేమో వాడు, ఈరోజేమో వీడు. ఇంట్లో ఒక్కొక్కరికి ఏమవుతుందో తెలియడం లేదు. ఎరా, ఇలా మాట్లాడమని వదిన నూరిపోసి పంపించిందా? వదిన గురించి అలా అంటే నేను ఊరుకొని చెప్తున్నా. రాత్రి నేనే విన్నాను, అందుకే వచ్చాను. ఇక్కడ ఎవరికి నూరిపోవాల్సిన అవసరం లేదు. అయినా పెద్దొదిన నూరిపోసే టైప్ కాదు. ఎప్పుడు ఈ కుటుంబం మంచి గురించి ఆలోచించిందే తప్ప చెడు చేయాలని ఎప్పుడు చూడలేదు. ట్రై, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. ఇంకా చాలు, వెళ్ళి నీ పని చూసుకో. నా పని నేను చూసుకోవడం వల్ల ఇప్పుడు జరిగేదేం లేదన్నయ్య. ఇప్పుడు కావాల్సింది అది కాదు, అందరం కలిసిమెలిసి ఎలా ఉండాలో అది చూడు. అది వదిలేసి ఇంకేదో మాట్లాడతావేంటి?
నీకొచ్చిన కోపాన్ని ఇలా వస్తువుల మీద చిన్నోడిని కాబట్టి నా మీద చూపిస్తున్నావు. మరి నాకొచ్చిన కోపాన్ని నేనెవరి మీద చూపించాలి? తప్పని తెలిసినా మౌనంగా ఉండాలా? రేయ్ నానే, నువ్వు చాలా హద్దు మీరు మాట్లాడుతున్నావు. మర్యాదగా చెప్తున్నాను, బయటికి పో. నాని ఏంటిది? మీ అన్నయ్యతో ఇలాగేనా మాట్లాడేది? నువ్వు ఉండదునా? అసలు నీ మీద కూడా నా కోపంగా ఉంది. నా మీద నేనేం చేశాను నాని? పెద్దొదిని వల్లాగా మీ పెళ్ళయింది, మీరిద్దరూ కలిసింది. అవును. కనీసం ఆ కృతజ్ఞతతో అయినా నువ్వు పెద్దొదినికి సపోర్ట్ చేసావా? పెద్దొదిన తప్పు చేసే మనిషి కాదని నీకు తెలీదా? ఏ ఇంత జరుగుతున్నా నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? కనీసం అన్నయ్యలిద్దరికీ నచ్చ చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు? పెద్దోదిన మంచి చేసినప్పుడు నేను నీకంటే ఎక్కువ సపోర్ట్ చేశాను. కానీ నాకు అన్నయ్య ముఖ్యం, ఆయన నిర్ణయం ముఖ్యం. అన్నయ్య బాధపడితే నేను ఎవరినైనా క్షమించను. చూడు నాని, నువ్వు కూడా పెద్దంతరం చిన్నంతరం చూసుకోకుండా చాలా ఎక్కువగా మాట్లాడావు. ఓహో, మీరు చేసింది తప్పు అంటే వయసు తేడాలు చూపించి నా నోరు ముయిద్దామని చూస్తున్నావా? నాకిప్పుడు అనిపిస్తుంది దాక్షాయని, ఆ సిద్ధాంతి చెప్పినట్టు సీత వదిన వల్లే ఈ ఇల్లు ముక్కలయ్యేలా ఉంది. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా అన్నయ్య? సీతోదిని వల్ల ఇల్లు విడిపోవడం ఏంటి? అసలు ఆ మాటకొస్తే నీ భార్య వచ్చాకే ఇంట్లో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. రేయ్, ఏమండి? ఏమన్నావ్? లేకపోతే ఏంటన్నయ్య? నీ పెళ్ళయ్యే వరకు నువ్వు కూడా సీత వదిని గౌరవంగానే చూసావు, తల్లిలా భావించావు. మరి ఇప్పుడేమైంది? నీ పెళ్లికి ముందు అందరం సంతోషంగానే ఉన్నాంగా, అందరం కలిసే ఉన్నాంగా. నీ భార్య వచ్చాకే గొడవలు మొదలయ్యాయి. ఇదే నిజం. నువ్వు పెద్దోదిని మీద మాట తొలితే నేను నీ భార్యని అనే తీరుతాను. రేయ్, నీ పెళ్ళాం వచ్చాక నువ్వు చాలా మారిపోయావన్నయ్య. చిన్నవాణ్ణి కాబట్టి పెద్దరికంతో నా చెంప పగలగొట్టగలిగావు, కానీ నిజాన్ని దాచలేవు. నీ పెద్దరికాన్ని నన్ను కొట్టడానికి కాదు, మనం కలిసిపోవడానికి ఉపయోగించన్నయ్య. రేయ్, నాని, ఈ శంకర్ గాడి మీద నీకు ఇంత కోపం ఉందా? నాని మీద శంకర్కి ఇంకా కోపం పెంచాలి. దాక్షాయని, ఊరుకో దాక్షాయని, ఊరుకో.
ఏంటి చూస్తున్నావు? అంటే ఎక్కువగా దువ్వితే 2 రోజుల్లో జుట్టు ఊడిపోయి దువ్వడానికి ఏమీ ఉండదేమో అని కొంచెం జాగ్రత్త. నువ్వెక్కువ చేయకు, నీ పని నువ్వు చూసుకో. పక్క పక్కనే ఉన్నాం కదా అని ఇదిగో ఇలాంటి చమత్కారాలు వెటకారాలు చేస్తే బాగోదు. నాకు కంపరంగా ఉంది. శ్రావణ్, నేను వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. వదినా, నేనున్నాను కదా, ఇవన్నీ నీకెందుకు, నేను తెస్తానులే. ఆ సంచి ఇవ్వు. వద్దులే శ్రావణ్, మీ మగాళ్ళు వెళ్తే బేరం చేయరు. మీ మొహాళ్ళు చూసి వాళ్ళు 10 రూపాయల కూర 25 రూపాయలు చెప్తారు. మీరు తాలుపుకొని తీసుకొచ్చేస్తారు. ఏం వద్దులే, నేను తీసుకొస్తాను. బాలే దానివే వదినా, నువ్వు రాకముందు ఈ ఇంటి మెయింటెనెన్స్ అంతా మనమే. బడ్జెట్ కంట్రోల్ చేయడంలో కింగ్ వదినా నేను. అవునవును, అన్నింట్లో కంట్రోల్ ఉంటుంది, ఎమోషన్స్ మాత్రం కంట్రోల్లో ఉండవు. కౌంటర్లు వేయకపోతే వదినకు తోడుగా కూరగాయలకు నువ్వు కూడా వెళ్ళొచ్చుగా. నువ్వు అసలే పెంకిదానివి కదా, నువ్వు వెళ్తే 10 రూపాయలది కాస్త 5 రూపాయలకే ఇస్తారు. ఏయ్, నేనెందుకు వెళ్తాను? నాకేం అవసరమని వెళ్తాను? అబ్బా శ్రావణ్, తన గురించి నీకు చెప్పాను కదా, తన పట్టుదల నీకు తెలుసు కదా. ఇలాంటి అమ్మాయి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇప్పుడు సరస్వతి నాతో బయటకొచ్చిందనుకో, ఊర్లో జనమంతా ఏమనుకుంటారు? సీతతో పాటు సరస్వతి కలిసి బయటకొచ్చిందంటే గొడవలన్నీ సమసిపోయి కోడళ్ళు కలిసిపోయారు, పనులన్నీ కలిసి చేసుకుంటున్నారు. ఏదేవైనా ఆ రామరాజు గారి కుటుంబం చాలా పెద్దది, ఎవరినైనా మార్చగలరు, అందరూ కలిసి ఉండేలా చేయగలరు అని అనుకుంటారని ఆ అహం అడ్డొచ్చి తను రానంటోంది. భార్య మనసును అర్థం చేసుకోవాలి కదా శ్రావణ్, తెలుసుకోడు నువ్వు వాళ్ళంటావేంటి? అంటే ఏంటి వదినా, ఇప్పుడు నీతో సరస్వతి బయటకు వస్తే మనం అందరం కలిసిపోయినట్టేనా? వద్దులే సరస్వతి, నువ్వు వెళ్ళొద్దు. నీ మనసు అసలు మార్చుకోవద్దు, ఎప్పుడు ఇలానే ఉండాలి. నువ్వు చెప్పినంత మాత్రాన నేనేం మారను, మీతో కలవను. మీరే చెప్పారుగా నా మనసు మారదు అని. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని అలాగే ఉంటాను. కానీ నా మీద అహం అనే అభండం వేశారు కాబట్టి నేను వెళ్ళి తీరుతాను. వెళ్తాను. వెళ్ళమ్మా, పదా, చెప్పులేసుకో. పదండి. ఇద్దరు ఎక్కడికి బయలుదేరారు గారు? కూరగాయలు కొనడానికి వెళ్తున్నాం మారుతి. ఆహా, మీరిద్దరు కలిసి వెళ్తుంటే చూడముచ్చటగా, కన్నుల పండుగగా, సంతోషంగా, ఆనందంగా ఉంది అమ్మాయి గారు. మీరు అలా చూడకండి బాబు గారు, నేను పనోన్ని. నేను ఇంట్లో ఏ మూలకైనా వెళ్ళొచ్చు, ఎవరిదైనా మాట్లాడొచ్చు, ఎవరినైనా పొగడొచ్చు. మారుతి, నువ్వు కూడా వచ్చి కూరగాయలు కొనొచ్చు కదా. భలేటోళ్ళండి అమ్మాయి గారు, మాకెందుకండి కూరగాయలు? ఇంట్లో వంట వండే అవకాశమే లేకుండా పోయిందండి. దాక్షాయిని అమ్మగారు చేసిన వంటలు తిని అందరికీ జీవితం మీద ఆశలు పోయాయండి. అమ్మగారు మీ చేత్తో గుత్తంకాయ కూర చేశారంటే వచ్చి ఓ పట్టు పడతానండి. అలా చూడకండి బాబు గారు, మిమ్మల్ని తినమనట్లేదండి. నేను పనోన్ని, ఎక్కడైనా తినొచ్చు. మీకంటే కోపాలు ఆవేశాలు కడుపు నింపుతాయి, మాకట్ట కాదు కదా బాబు. 4 మెతుకులు తింటేనే కడుపు నిండుద్ది. అలా కోపంగా చూడమాకండి. మీకు ఎలా కావాలో అలా చేసుకోండి. ఏంటి మారుతి నువ్వు? ఆయనకి కోపం వచ్చినట్టుంది. ఏం కాదులేండి అమ్మగారు. ఏం సరస్వతమ్మ గారు సీతమ్మ గారితో కలిసిపోయారా? ఏయ్,
నేనలా కలిసిపోయే రకాన్నేం కాదు. అసలే నేను నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ కదా. ఏంటమ్మగారు ఇంగ్లీష్లో తిట్టిందా? ఏం లేదులే మారుతి, నువ్వు వెళ్ళు. దాక్షాని ఆగు, నా మాట విను. దాక్షాని వద్దండి. నేను చెప్పేది విను, నా మాట విను. దాక్షాని ఆవేశపడి నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు వెళ్ళొద్దు. వాడేదో ఒళ్ళు కోవేక అలా మాట్లాడాడు. ప్లీజ్ దాక్షాని, అవేం పట్టించుకోవద్దు. లేదండి, నేను వెళ్ళాలి. ఎరా శంకర్, ఏమైంది శంకర్? లగేజ్ చదువుకుని దాక్షాయణి ఎక్కడికి వెళ్తోంది? ఏమైంది దాక్షాయణి? నన్ను క్షమించండి బావగారు. ఎన్ని రోజులు మీరు నా మీద చూపించిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతరాల్ని. కానీ ఏ తప్పు చేయకుండానే అవమానాల పాలైన నేను ఒక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండలేను. నేను ఈ కుటుంబాన్ని విడదీయడానికి వచ్చానట. నేను వచ్చాకే ఈ ఇంట్లో గొడవలు మొదలయ్యాయట. నా వల్లే మీ అన్నదమ్ములు విడిపోతారట. ఎవరమ్మా నిన్న అలా అంది? ఎరా శంకర్, నువ్వేమైనా అన్నావా? నేనెందుకంటానన్నయ్య? నానిగాడు వదిననే గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అన్నానే మర్యాద లేకుండా నన్ను నిలదీశాడు. అందుకే దాక్షాని ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటుంది. నానిగాని చంపేయాలంత కోపంగా ఉంది. ఏం మాటలు శంకర్ అవి? అసలు ఇంట్లో ఏం జరుగుతుందిరా? పెద్దవాడిని నేను ఒకనున్నానన్న సంగతి అసలు మీకు గుర్తుందా లేదా? ఎవరి పాటికి వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఏదైనా జరిగితే నాకు చెప్పాల్సిన పని లేదా మీకు? చూడమ్మా దాక్షాయిని, ప్రవాహం తాకిడిని ఆనకట్ట తట్టుకోలేకపోతే ఊళ్ళు నేలమట్టమైపోతాయి. కట్టడలేని మాటలకు ఆడది సహనం కూలిపోయి ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకుంటే కుటుంబాలు కూలిపోతాయి. ఇంటి కోడలకు ఉండాల్సిన ఆవేశం కాదు, ఓర్పు. ఇప్పటికే కుటుంబంలో వచ్చిన కలతలకి అందరం బాధల్లో ఉన్నాం. మళ్ళీ ఇదేంటి? నాని ఏదైనా ఆవేశంలో మాట్లాడితే నాకు చెప్తే నేను మందలిస్తాను కదా. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతానంట వింటమ్మా. నాని, అరే నాని, అనయ్య. ఎరా నాని, మీ చిన్నందరం గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడావట. వదిన తల్లితో సమానం అని తెలీదా నీకు? పెద్దవాళ్ల ముందు కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. నోరుంది కదా అని పారేసుకుంటే చెయ్యుంది కదా అని విసిరేస్తారు. గొడవలు పెరుగుతాయి తప్ప సమస్య పోదురా. నేను నోరు పారేసుకున్నానని చెప్పిన వీళ్ళు దానికి కారణం చెప్పలేదా అన్నయ్య? నేను తప్పు చేశానని చెప్తున్న వీళ్ళు వాళ్ళేం తప్పు మాట్లాడారో చెప్పలేదా అన్నయ్య? మేమేం తప్పు మాట్లాడాం రా? కావాలని గొడవ మొదలు పెట్టింది నువ్వు, ఆ గొడవ పెంచింది నువ్వు. నేను గొడవ మొదలు పెట్టానా? మనం నలుగురు అన్నదమ్ములం ఒకటే కదా. శ్రవణ్ అన్నయ్య మనకు లేడన్నట్టు ఎందుకు మాట్లాడావని అడిగాను. దానికి సమాధానం చెప్పకుండా నువ్వే కోపంతో కేకలేసావు. చిన్నవాడిని కాబట్టి తిట్టావు. నేను ఊరికే తిట్టానా? చెయ్యని తప్పుకు మమ్మల్ని దోషులు చేసి మాట్లాడితే తిట్టాను. దాక్షాయిని అనవసరంగా మాట్లాడినందుకు కొట్టాను. దాక్షాయిని వదిలి నేను అనవసరంగా మాట్లాడినానా?
అసలు శంకరన్న ఏమన్నాడో తెలుసా అన్నయ్య? సిద్ధాంత్ గారు చెప్పినట్టు సీతోదిన వల్ల ఇంట్లో గొడవలంట. పెద్దదిన వల్లే మనం విడిపోతామంట. అవునరా అన్నాను, ఇప్పుడు కూడా అంటాను. నువ్వు పెద్దదిన ఏమనంటే నేను కూడా నీ భార్యను అనాల్సి వస్తుంది. ఇంకొక మాట మాట్లాడవంటే ఆపండ్రా 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 ఆపండ్రా